హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా వచ్చాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టగా జమ్మూ కశ్మీర్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ తో జతకట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ విజయం దిశగా అడుగులు వేసింది. అక్కడ ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి 28 సీట్లు రావడం గమనార్హం. ఉత్కంఠభరితంగా సాగుతున్న హర్యానా పోరులో భాజపా హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తోంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా అనూహ్యంగా కమలం పుంజుకొని ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అటు జమ్మూ కశ్మీర్ లోనూ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాలు అవసరం. ప్రస్తుతం ఇక్కడ భాజపా 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ 35 స్థానాలకు పరిమితమైంది. INLD 2, ఇతరులు 3 స్థానాల్లో గెలిచారు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. జమ్మూ కశ్మీర్లో మొత్తం 90 స్థానాలు ఉండగా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిపి 51 స్థానాల్లో గెలవగా భాజపా 28, PDP 3 స్థానాలలో గెలిచాయి. ఇతరులు 11 స్థానాల్లో గెలిచారు. జమ్మూ కశ్మీర్లో భాజపా, PDP ఒంటరిగా పోటీ చేయగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేశాయి. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ షైని లాడ్వా స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్ ను 16,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. ఏడాది కిందట మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన షైని ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా నడిపించారు. ఆయన సారథ్యంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. గతంలో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి 2014లో ఎన్నికలు జరగ్గా బీజేపీ, PDP నేతృత్వంలో ముఫ్తీ మహ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కైవసం చేసుకున్నాయి.